హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ వెళ్తున్నాం అనమాట. అచ్చనపాలెం పెయింట్ వాళ్ళు వస్తా ఉన్నప్పుడు వెళ్తామన్నాం కదా. సో వాళ్ళైతే పెయింట్స్ ఏం కావాలో రాసి ఇచ్చేసారు. ఇంకా అవైతే తీసుకుని ఈరోజు మార్నింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇంకా పెయింట్స్ దగ్గర ఆగినప్పుడు ఇంకా వీడియో క్లిప్ తీయలేదు. సో అప్పటికే వాళ్ళు వచ్చేసి ఉంటారేమో అని చెప్పేసి అని అనుకున్నాం. బట్ రాలేదు. ముందు రోజే మొత్తం అన్నీ తీసి బయట పెట్టేశారు. నేను పెయింట్ గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడే మొత్తం అన్ని క్లీన్ చేసి మొత్తం బయట పెట్టేశారు. సో బట్టలన్నీ అని చెప్పేసి మంచం మీద వేస్తారనమాట. మొత్తం ఈ రూమ్ అయితే ఖాళీ చేస్తాం వాళ్ళు వచ్చేసరికి. సో ఇంకా వంటగదిలో మొత్తం ఇవన్నీ తీసి ఇప్పుడు మళ్ళీ బయట పెట్టాలి. పని ఆవిడ వచ్చేసరికి ఇంకా పెయింట్ వాళ్ళు అయితే వచ్చారు. వాళ్ళైతే పెయింట్ కలుపుకుంటున్నారు. ఈ లోపల ఇవన్నీ బయట పెట్టాము. సో ఆవిడ కూడా వచ్చేసింది. మొత్తం ఇవన్నీ ఇప్పుడు అయితే క్లీన్ చేయాలన్నమాట. సో అక్క కడిగి వాష్ చేసి నాకు ఇస్తున్నారు తోమేసి. సో నేనైతే మొత్తం నీట్గా తుడిచేసి టవల్తో ఎండలో అయితే ఆరబెడుతున్నాను. సో ఇక్కడ మొత్తం అవుతాయా లేవో అనుకున్నాం కానీ సాయంత్రం బాగానే అయిపోయినాయి మొత్తం అన్నీ. సో ఇప్పుడు అవైతే తుడిచేసి నీట్గా ఎండలో అయితే పెట్టాలి. ఒకసారి మొత్తం అన్నీ టబ్బులు వేసుకుని ఒకసారి తీసుకెళ్ళి పెడుతున్నాను, ఎందుకంటే దూరం కదా. సో ఇవైతే ఆరిపోయినాయి అని తెచ్చేసాం. ఇంకా అవి కొన్ని ఎండుతున్నాయి బయట. అక్క అయితే 1 అయిపోయిందని చెప్పి లంచ్కి వెళ్ళారు. సో అందుకని ఇంకా ఆపేసాం అనమాట. వచ్చిన తర్వాత ఇంక ఇవి ఉన్నాయి. సో ఇవి కూడా అయిపోతే సామాను మొత్తం అయిపోయినట్టే. ఆల్రెడీ కలర్స్ వాళ్ళు కూడా భోజనానికి వెళ్ళిపోయారు. అది 1 కోటింగ్ మాత్రమే అయింది. ఇంకా ఇంకో కోటింగ్ వేయాలంటే లోపల. సో పాతది అయితే పింక్ ఉండేది, ఇదైతే గ్రీన్ వేయించాం ఈసారి. సో సెకండ్ కోటింగ్ కూడా వచ్చాక ఇంకా కలర్ ఇంకా నీట్గా కనిపిస్తుంది అనుకుంటా. బాగుంది. సో చూడాలి. ఫస్ట్ అయితే ఈ కలర్ ఉండేది పింక్. సో చూస్తూ ఉండండి. వాళ్ళు భోజనానికి వెళ్ళేసరికి మేము కూడా ఫాస్ట్గా లంచ్ చేస్తే ఇంకా వంటగది కూడా క్లీన్ చేసేస్తున్నాం. వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు వచ్చాక పెట్టుకుంటే ఏదో ఇంకా టైం వేస్ట్ కదా, ఇంకెందుకులే అని చెప్పేసి మేము ఇంకా తిన్న వెంటనే డ్యూటీ అయితే ఎక్కేసాం అనమాట. చాలా అంటే చాలా డస్ట్ వచ్చింది. పనికిరాని పనికి వచ్చిన అన్నీ కలిపేసి ఒక దగ్గర పెట్టేశారు. సో ఇంకా అవన్నీ సపరేట్ చేసుకొని మొత్తం ఇవన్నీ చేసేసరికి కరెక్ట్గా వాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళు వచ్చాక స్టార్ట్ చేశారు సెకండ్ కోటింగ్ వేయడం. క్లీన్ చేసి అన్నీ ఇలా లోపల పెట్టేసాం. ఇంకా కొన్ని అయితే సదిరాం కానీ ఇంకా కొన్ని ఉన్నాయి కింద. ఇవి ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ వచ్చి సర్దాలి. ఈ రూమ్ అయితే మొత్తం ఖాళీ చేస్తాం. ఇది కూడా ఒక కోటింగ్ అయితే వేసారు. ఇంకా సెకండ్ కోటింగ్ వాళ్ళు రేపు మార్నింగ్ వచ్చేస్తామన్నారు. సో రేపు మళ్ళీ రావాలి. ఇంక ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం. ఆల్రెడీ 6 అయిపోయింది. వాళ్ళు బాగా లేట్ అయిపోయింది అనమాట. రేపు మార్నింగ్ రావాలి. సో దట్స్ ఇట్. ఇంకా మేమైతే ఇంకా డోర్స్ అన్నీ లాక్ చేసుకుని అన్నీ లోపల పెట్టేసి ఇంకేం సదరలేదు. అక్కడే లోపల పెట్టేసి వచ్చాం. ఇంకా నెక్స్ట్ డే ఎలాగో వెళ్తాం కదా అని చెప్పేసి. ఇంకా మా బాబుకి కూడా మొత్తం దొల్లేసి చిరాకు అయిపోయాడు. ఇంకా స్నానం కూడా చేయించాను. వాడైతే ఫుల్గా పడుకున్నాడు అలసిపోయి. ఇంకొచ్చేసరిలో చాగల్లో తెలిసిన వాళ్ళ షాప్ ఉంది, ఇది పెయింట్ షాపు. సో ఇంకా ఇక్కడైతే బయట ఇలా ఫ్లవర్స్ కింద ఏమన్నా వేద్దాం అని చెప్పేసి వైట్ పెయింట్ మిగిలింది కొంచెం, దాంతో వేయచ్చు అని అన్నాడు అన్న. సో వచ్చేదారిలో డ్రింక్ తాగేసి వచ్చాం. అయితే ఇంటికైతే వస్తాం. ఆల్రెడీ 7:30 అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి మా వాళ్ళు పాప ఆకలేసి అన్నం తినేసారు. మార్నింగ్ రైస్ ఉంటే మా బుడ్డగాడు మార్నింగ్ నుండి పడుకోలేదు. సో అందుకని చెప్పేసి వాడు పడుకున్నాడు. వాడు ఫుడ్ తినలేదు. ఇంక మా ఇద్దరి కోసం అయితే రైస్ పెట్టుకోవాలి ఇప్పుడు. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్. సీ యూ ఆన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.